అరే కట్ చేసేరా. డిఓపి గారు, మనం సాయంత్రానికల్లా మన యొక్క గుడారాలకు చేరుకొని మన ఎడిటింగ్లు పూర్తి చేసుకొని మన ఫ్యాన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అలాగే మనం దాని తర్వాత థమ్స్అప్లో మునిగి తేలాలి. హలో, వీడియో అంతా అయిపోయిందిరా, ఎడిటింగ్ కూడా చేసేసిన. ఒకసారి చూడాలి, వచ్చేదా? వదిలేరా, నేను వస్తాగు. ఎడిటింగ్ అంతా అయిపోయింది, సౌండ్లు అన్నీ పెట్టేసిన, ఇంక అప్లోడ్ చేసేద్దాం. ఒకసారి చూసుకుందాం ఆగరా. చూసుకునేదిలే, అప్లోడ్ చేసేదే. ఒకసారి చూసుకుందాం ఆగరా. నీ ఆర్టిస్ట్నా? ఆర్టిస్ట్ రా నేను. మొన్న 1K వచ్చే గుర్తులేదా? సర్లేరా స్వామి. హలో మిత్రుడు. ఎవడో స్కిప్ కొట్టు. సరే. నువ్వెవరో వీళ్ళకి తెలుసంటావా? నేనెవరో వీళ్ళకి తెలిసే అవకాశమే లేదు, ఎందుకంటే ఈ వీడియో చేయడం ఇదే మొదటిసారి. అయినా సరే నేనెవరో కాదు, సాయి స్పారో. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఇక్కడికి రావడానికి నా దగ్గర ఒకే ఒక కారణం ఉంది. ఏంట్రాడు మళ్ళీ వచ్చాడు? స్కిప్ కొట్రా ఫస్ట్. అదేంటంటే సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయాయి, అందుకే ఈ నేలకు వచ్చాను. ఈ ప్రదేశం నుంచి ఎలా తప్పించుకోవాలనేది ఇప్పుడు నేను ఆలోచించాలి. అలాగే నేను ఒక నిధి పెట్టెను కూడా కనిపెట్టాలి. అది వెండి రంగులో ఉందని నాకు తెలిసింది. ఆ నిధి పెట్టె ఇక్కడెక్కడో ఉందని నాకు స్పష్టంగా దీంట్లో తెలుస్తోంది. ఇప్పుడు దాన్ని మనం ఛేదించాలి. ఈ ఎండకు ఆ నిధిని వెతికే లోపల నా తల ప్రాణం మోకాలికి వచ్చేలా ఉంది. ఆ నిధికి దారిని నా దిక్సూచిలో వెతకాలి. ఈ నిధి మనం త్వరగా కనిపెట్టాలి, లేదంటే ఇది అదృశ్యం అయిపోగలదు. సమయం మించిపోయేలా ఉంది. ఎటు పక్క చూసినా ఎడారిలాగే ఉంది. ఈ ఎండుగడ్డిలో నేనేమన్నా ఎండిపోతానేమో అని నాకు చాలా భయంగా ఉంది. ఈ ఎండ నుంచి నన్ను నేను రక్షించుకోవాలి. అరే ఏంట్రా ఇటు బాధ మనకి? ఏమో ఇటు బాధ ఎంతో చూద్దాం పట్టు. మీ కార్ కీస్, బైక్ కీస్ లేదా మీ ఇంటి కీస్ పోయినాయా? డోంట్ వరీ అబౌట్ ఇట్. ఒక్కసారి మన చైన్ ఇలా అన్నాం అనుకోండి, మన కీస్ మన దగ్గరికి వచ్చేస్తాయి. ఏంటి నమ్మద్దు కావట్లేదా? యాక్చువల్లీ నా కీస్ కూడా ఇక్కడెక్కడ ఉన్నాయండి, కానీ నేను టైం వేస్ట్ చేసుకోను. నేను ఒక్కసారి ఇలా అన్నాను, చూసాడా నా కీస్ నా దగ్గరికి వచ్చేసి. ఇదంతా మీరు మ్యాజిక్ అనుకుంటున్నారు కదా? అబ్సల్యూట్లీ రాంగ్. యాక్చువల్గా మా ఫ్రెండ్ అది చేసాడు. థ్యాంక్స్ రా. ఇలా మీ వస్తువు కూడా పోయినప్పుడు ఒక ఫ్రెండ్ కావాలనుకుంటారా? మరి ఎందుకు లేట్? ఇంట్రొడ్యూసింగ్ SFB అంటే ఏంటనుకుంటారా? సిల్లీ ఫ్రెండ్ బ్యూరో. ఇచ్చట అన్ని రకముల ఫ్రెండ్స్ దొరకబడును. మరెందుకు లేట్? కింద నెంబర్ కాల్ చేయండి, మీ దరిద్రుని మీరే తెచ్చుకోండి. ఇడికి ఎక్కువైందిరా రే. సర్లే, మన వీడియో కానిద్దాం. దారి వెతికే సమయంలో నేను ఎక్కడైనా పడిపోవచ్చు. ఈ ఎండకి నేను ఎప్పుడైనా కళ్ళు తిరిగి పడిపోవచ్చు. అందుకు నా కిరీటం తీసే సమయం వచ్చింది. కిరీటం లేకపోతే నేను కోతిలా ఉంటానేమో, పర్వాలేదు, మీరు గుర్తించేలా ఉన్నాను. సముద్రంలో ఉండి నాకు ఇక్కడ ఉండడానికి అసలు వీలవ్వట్లేదు. అలాగే నాకు చాలా ఆకలి కూడా వేస్తుంది. ఇక్కడ ఉండే పువ్వుల్ని తిందాం. ఈ పచ్చగా ఏదో తినే విధంగానే ఉన్నట్టున్నాయి. నా దగ్గర ఉన్న ఒకే ఒక కత్తితో దీన్ని కోసి తినడానికి మనం సాయశక్తులా ప్రయత్నించాలి. బహుశా నాకు ఎప్పుడూ ఆకలేసేది కాదు, కానీ ఈ ఎండ నన్ను మరవలా మార్చేసింది. పర్వాలేదు, గిబ్స్ వండే కూర కన్నా ఇవి చాలా బాగున్నాయి. మనం ఎందుకో నిధికి దగ్గరగా ఉన్నామని అనిపిస్తుంది. ఈ పుస్తకంలో చూస్తున్నట్టయితే
మనం నిధికి చాలా దగ్గరలో ఉన్నామని నాకు ఇప్పుడే తెలుస్తోంది. మా పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం ఏంట్రా ఇడు మళ్ళీ వచ్చాడు? స్కిప్ కొట్రా ఫస్ట్ రే. స్కిప్ కొట్టేదిలా, చూడాల్సిందే. మీరు ఏదైనా ఇంట్రెస్టింగ్గా సినిమా చూడాలనుకున్నప్పుడు మీ టీవీ రిమోట్లో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయినాయా? డోంట్ వరీ, అందుకే కదా మేము ఇన్వెంట్ చేసాం సిల్లీ రిమోట్. ఏంటి ఇది ఎలా వచ్చింది అనుకుంటున్నాడా? చెప్పాను కదండి, ఎస్ఎఫ్బి సిల్లీ ఫ్రెండ్ బ్యూరో, అతనే వీడు. ఇంక బోరా, ఈ రిమోట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇందులో బ్యాటరీ లేకుండానే రిమోట్ వర్క్ అవుతుంది. ఎలా వర్క్ అవుతుందబ్బా? చూద్దాం అవి. ఎలా వర్క్ అవుతుందో అని ఆలోచిస్తున్నాడా? ఛార్జింగ్ రిమోట్ అండి. అరే ఏంద్రా మనకిది, ముందే చెప్పాను కదా యాడ్ తీసేయమని. ఆ డాడో జాతరలో ఉండేటని తెచ్చిపెట్టినాడు. దీని మధ్యలో ఆ నిధి ఉందో లేదో తెలుసుకోవాలి. నా కాలికి బుద్ధి చెప్తాను. ఈ 4 రాడ్ల మధ్యలో అలాగే పైకి ద్వారం. ఈ ద్వారం చీకటిలో ఉండే నక్షత్రం లాగా ఉంది. నా పుస్తకమే నాకు దారి చూపిస్తోంది. అయ్య బాబాయ్, పడిపోయింది. కనిపెట్టేశాను. నా పుస్తకమే నాకు దారి చూపించింది. ఆ వెండి గిన్నె ఇదే ఏంటుంది. దీంట్లో ఏముందో మనం ఇప్పుడు చూడాలి. బాగా చేస్తున్నారో పని. మంచిదైంది నేను తెచ్చే సెబ్బీలో. థ్యాంక్ యూ సార్. యాడ్ కదా. 3 నెలల క్రితం నాకు ఇంత జుట్టు ఉండేది కాదండి. సార్ జుట్టు అవునండి సార్, ఒక నిమిషం. అది సెట్ ఇది అయిపోయిందా? అయిపోయింది. ఈ పక్క చేయి. ఓకే. 3 నెలల క్రితం నాకు ఇంత జుట్టు ఉండేది కాదండి. అప్పుడు నేను సిల్లీ బ్రాండ్ని కలిసటయ్యా. వాళ్ళు నాకు సిల్లీ షాంపూ ఇచ్చాడు. దాన్ని నేను 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం, 6 నెలలు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. ఫ్రెండ్ వాడాడా? లేదు, వాడలేదు. అందుకే నా జుట్టు ఇంత బాగుంది. అంతేకాదండి, ఈ షాంపూకి స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఎక్స్పైరీ డేటే లేదు. ఎందుకంటే మీరు వాడడని నమ్మకంతో ఇవ్వలేదు. యాడ్స్ భలే కామెడీగా ఉన్నాయి కదా. అవునరా, సరే మన వీడియో పెట్టు. ప్రయత్నించి చూద్దాం. వావ్, తెరవడం అయితే జరిగింది. దీంట్లో ఏముందంటే మా పూర్వీకులు ఎప్పటి నుంచో దాచిపెట్టిన ఈ రసాయనాన్ని అమృతం అని అంటారు. నాకు ఈ ఎండలో దొరికిన దాన్ని దేన్నైనా సరే అమృతం అనే చెప్పాలి. దీన్ని బాగా పరిశీలిస్తే అరే ఏంట్రా ఇది, మంచి ట్విస్ట్ ఉన్నప్పుడు యాడ్ వస్తుంది. అదే కదా. ముందు కూడా సిల్లీగానే ఉంది కదా, చూద్దాం. గౌతమ్ న్యూ ఏరోప్లేన్. థ్యాంక్ యూ నాన్నగారండి. మా నాన్న ఎంత మంచివాడు. మీ చెప్పులు తెగిపోయాయని భయపడుతున్నాడా? మీ నాన్న తీపిచ్చిన కారు విరిగిపోయిందని బాధపడుతున్నాడా? నీ ప్లేన్ విరిగిపోయిందనే విషయం మీ నాన్నకి ఎక్కడ తెలుస్తుందో అని భయపడుతున్నావా? అవునన్నయ్య, మీరేం భయపడకండి, అందుకే మా బాస్ ఉన్నాడు. మరొకసారి ఒక కొత్త ఇన్వెన్షన్తో మీ ముందుకు వచ్చింది సిల్లీ బ్రాండ్. మీ ప్రాబ్లంకి సొల్యూషన్ సిల్లీ స్టిక్. మీరు ఒకసారి ఈ సిల్లీ స్టిక్ని తెగిపోయిన చెప్పుకి విరిగిపోయిన చేరికి చూసినట్టయితే తర్వాత ఆలుకొచ్చి విరగొట్టాలన్నా అది విరగదు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రైస్ ఎంత? ప్రైస్ ఎంత? ఎంత ఉంటుందిరా? ఎంత ఉంటుందబ్బా? నేను నైట్ అంతా ఆలోచించా, మీ కష్టాన్ని గుర్తించా, తీరా ఒక డెసిషన్కి వచ్చా.
ఈ సిల్లీ స్టిక్ ప్రైస్ మీకు తెలిసినట్టయితే ఆశ్చర్యపోతాడు. ఇది కేవలం 1,09,099 రూపాయలు మాత్రమే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం స్టిక్ రా అయ్యా, అసలు పనే చేయట్లేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? వీడికి ఎక్కువైందిరా. మన ఆస్తులు రాయిచ్చేద్దాం. రేపే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. ఈ అమృతాన్ని తాగి నేను జీవితకాలం బతకడానికి ఇంకా నాకు చావు అనేది ఉండదని ఈ పుస్తకంలో బాగా ఉంది. జలపాతం మనల్ని పరిశోధించినంటే ఈ నేల కూడా మనల్ని పరిశోధిస్తుంది గిప్స్.